నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో లేట్గా వస్తున్నందుకు సారీ. అండ్ ఈ వీడియో వచ్చేసి మండే రోజుది. మా మామయ్యది మాషకం ఉంది, ఆ రోజు ఊరికి వెళ్ళాలి, అందుకే తొందర లేచాను. అండ్ 365 ఒత్తులు వెలిగించాలి. కార్తీక పౌర్ణమి రోజు వెలిగించలేదు, నాకు వీలు కాలేదు. సో ఈ రెండు పనులు ఉన్నాయి కాబట్టి నేను పొద్దున్నే లేచి ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. అండ్ బయట కూడా క్లీన్ చేయాలి, కొద్దిగా చీకటి ఉంది, బాగా చీకటి ఉందని బయటికి వెళ్ళలేదు. సో అక్కడ క్లీన్ చేసి ముగ్గేసుకొని స్నానం చేస్తే సరిపోతుంది. సో పని అయితే అయిపోయింది. అండ్ చూద్దాము, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఆల్మోస్ట్ రా వీడియోనే ఉంటుంది. అండ్ వాయిస్ ఓవర్ ఎక్కడా లేదు, జస్ట్ రా వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. చూసి లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. కామెంట్ ఎందుకు చేయట్లేరో నాకు అర్థమైతే లేదు, ఓకేనా? అండ్ మా మావేది మాషకం ఉంది కాబట్టి ఊరు వెళ్తున్నాము. సో ఊర్లో జరిగిన వీడియో సో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇంకా బ్రష్ చేస్తుంది. ఏయ్ బ్రష్ మంచిగా అయినా మా శ్రీనిక కటింగ్ బాగుందా? అందరు చెప్పండి, కామెంట్ చేయండి, ఓకేనా? చెప్పు, హాయ్ చెప్పండి. హలో, నమస్తే, ఎలా ఉన్నారు? అయ్యయ్యో క్యూటీ. వీళ్ళన్నీ ఇంకా లేదు పడుకున్నాడు. సో మేమైతే స్నానాలు చేసి ఒత్తులు వెలిగించాలి. సో శ్రీనిక కూడా వెలిగిస్తుందంట, చూద్దాం, ఓకేనా? ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే రెడీ అయ్యి వెళ్దామని అనుకుంటున్నాము. మార్నింగ్ 6 o'clock అనమాట ఇది. అండ్ మాకు అన్నయ్య అయితే ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంటున్నాడని నేను, సో తను సంథింగ్ ఏదో మాట్లాడుతున్నాడని వీడియో తీస్తున్నాను. చెప్పు, ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఊరికైతే స్టార్ట్ అయినాము. యాక్చువల్గా పూజ చేసేటప్పుడు శారీ కట్టుకుని తర్వాత డ్రెస్ వేసుకున్నాను. అండ్ నేను ఇంకా జడ కూడా వేసుకోలేదు, అసలు ఏం వేసుకోలేదు. ఇంకా ఊరికి వెళ్ళాక రెడీ అయ్యామని చెప్పేసి జడ వేసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము. అండ్ డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే పిల్లలతో కంఫర్ట్గా ఉండదు కదా, కార్లో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి, అందుకే డ్రెస్ వేసుకున్నాను. వచ్చినాం, ఎక్కడికి వచ్చినాం? తాజా టిఫిన్స్ కి వచ్చినాం. పూరి ఇప్పుడు వాడరు ఇక. ఏ క్లాస్ లో ఉన్నాడు శ్రీనిక? ఆ మూలలో ఒకటి ఉంటుంది, అది 8, అది 9, 10. నేను 10th వరకు ఇక్కడ 8th, 9th, 10th ఇంటర్నే కాదు. చూపి నా కళ్ళు చూపి. चले వంటలు అయితే రెడీ అవుతున్నాయి. అండ్ మా అత్తమ్మ నాకు కారం లేదు అండ్ ఎండుమిరపకాయలు లేవని సదురుతుంది, ఇంకా ఈవినింగ్ వెళ్తాము అని చెప్పేసరికి. సో అన్నీ ప్యాక్ చేస్తుంది అనమాట. ఇప్పుడే ఏం తాగుతున్నావు కన్నయ్య? ఏం తాగుతున్నావు? కింద పోతుంది. ఏం తాగుతున్నావురా? రే
ఇటు చూడు ఏం తాగుతున్నా కళ్ళ తాగుతున్నా ఎంత తెచ్చుకున్నావు కళ్ళు తాగుతున్నా బాగుందా కళ్ళు తాగుతున్నావా కొంచెం నానికంటే పోస్తావా కొంచెం నానికి చాలు ఇంకా పెట్టినారు తాతనా మీ అన్న మా నాన్న మా నాన్న మీ నాన్న మీ నాన్న అవునురా నాన్న ఎవ్రీ ఇయర్ మేమైతే ఇలానే పెడతాము మా మామయ్యకి అండ్ చికెన్ అండ్ ఇంకా బగారన్నం వండి ఇలా పెడతాము. మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి మీ పెద్దవాళ్ళకి. మేమైతే ఎప్పుడు ఇలానే పెడతాము. మొక్కు ఇస్తున్నాడు ఇగో మొక్కునాడు మొక్కురు జేజ మంచిగా తాత నోట్ ఎందుకు రా నీ నోట్ సార్ జేజ కాదు తాత తాత దండబెట్టు మొత్తం నువ్వు ఇంట్లోనే ఉన్నావా సగం అంతేనా? లంచ్ చేసాము. లంచ్ చేసేసి ఇంకా బావి దగ్గరికి అయితే వెళ్ళినాము. బావి దగ్గరికి ఎందుకు పోయినాము అంటే చింతకాయల కోసం అయితే పోయినాము. చెట్టు చాలా పెద్దగా ఉంది మా బావి దగ్గర చెట్టు. అండ్ చింతపండు కూడా చాలా బాగుంటుంది ఆ చెట్టుది. సో ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ అయితే తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా తన ఎక్స్పీరియన్స్ నా చిన్నతనం ఇలా జరిగింది అలా జరిగింది ఇక్కడ ఇది అక్కడ ఇది అంటే తను మా హస్బెండ్ చెప్తుంటే నేను వింటున్నాను అనమాట. సో ఇదంతా రా వీడియో ఉంటుంది, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇదేనా మన మమ్మీని? ఇది మా మమ్మీని. కానీ అమ్ముకోవాల్సి వచ్చింది, తప్పలేదంట. ఇక మనం అమ్మాలని మనకు లేకుండే కానీ ఇక బాగాలేదు. బాత్రూమ్ ఇప్పుడు నువ్వు మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చి చూడు, నీకు ఒక్క సుక్కు లేదు. అవునా? అయిందా? అవతల చెట్టు కనిపించినట్టు అనిపించింది. వచ్చే దారిలో ఏంటి అంటే ఒక 2-3 చిల్పాల చెట్లు ఉన్నాయి అక్కడ. ఒకసారి చూద్దాము అని చెప్పేసి దిగి చూసేసరికి అక్కడ 2-3 ఎర్రగా ఉన్నాయి. పనులు అయితే ఒక 2-3 డేస్ అయితే పనులు అయిపోతాయి అని చెప్పేసి అవి తెంపుకొని ఇంటికైతే వచ్చేసాము. సో ఇది మా ఈరోజు వ్లాగ్ అనమాట. మీ అందరికి నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బాయ్. అంటున్నాయా? భూతరాకాశ. ఏంటిది భూతరాకాశ? అట్లా అంటారు దాని పేరా?